నేను వెళ్ళే దారిలో శివుడి విగ్రహం అయితే దొరికింది. ఏం చేశాను ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. హే హాయ్ మామ, నేను మీ ఎంఎస్ క్లాక్స్ మ్యాటర్ అంటే మా ఆయన పొద్దున్న నిద్రలేసి నన్ను అయితే బరిపిల్ల తొలరపని అన్నాడు. ఎక్కువసేపు ఉంటే మిడతలేమో అనుకొని నేనైతే బయలుదేరాను. సరే అనేసి మనమైతే ఏట్లోకి వచ్చేసిన తర్వాత చూడండి మా బరిపిల్లలో నేను మా తమ్ముడితో వెళ్తున్నాము. సరే అనేసి నేనైతే వచ్చే దారిలో ఏదో తెలియదు మామ, ఒక చిన్నదైతే నల్లటైతే రాయితే అవపడింది. సరే నేను దగ్గర పోయి చూస్తే ఒక శివుడు విగ్రహము చూడండి మామ, ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈరోజు నా జన్మ ధన్యత అయింది. ఈ విగ్రహం చూడడం నా అదృష్టం అవుతాయి అనుకుంటాను నేను. ఈ విగ్రహం ఎలా వచ్చిందో తెలియదు మామ. మన ఊర్లో అయితే ఇంతకుముందు రీసెంట్గా అయితే వరదలు వచ్చాయి కదా, అందుకని ఆ కొట్టుకొని అయితే వచ్చింది. ఇక్కడ ఎవరు అయితే పెట్టేశారో. సరే అనేసి మనం అయితే ఈ విగ్రహం అయితే తీసుకొని ఆ విగ్రహానికి అయితే అభిషేకం చేసి గుళ్ళు అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాము. అదే చూడండి మా పొలం గుడి. ఆ పొలం గుడిలో వినాయక స్వామి గుడి అయితే గుడుతున్నది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నీళ్ళతో అయితే నీట్గా అయితే శుభ్రం చేసాను. శుభ్రం చేసిన తర్వాత చూడండి మన శివయ్య చూడండి ఎంత అద్భుతంగా అవపడుతున్నాడో. ఈరోజు పొద్దున్నే నేను బరిపల్లి తీసుకొచ్చామంటే నార్మల్గా వస్తామంటే ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. నేను ఈ శివయ్యని చూడడము చూసిన తర్వాత ఆ శివయ్యకి అయితే సేవలు చేసినందుకు నాకు ఏ జన్మలో చేసుకున్నానో ఈ జన్మలోకి అయితే ఈ అదృష్టం దొరికింది. నేనైతే ఆ విగ్రహం అయితే నీట్గా శుభ్రం చేసిన తర్వాత మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. సరే అనేసి ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంటే ఇక్కడ మన శివయ్యను అయితే ఇక్కడ పెట్టేసి కొంచెం అయితే పసుపు కుంకుమతో పెట్టేసి మనం అయితే దండం పెట్టుకొని చూడండి మన శివయ్య చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. శివయ్యని చూసేదానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. సరే అనేసి మనం అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న అయితే కామెంట్ చేయండి మామ. మనల్ని కూడా ఫాలో చేయండి మామ. ఓకే బాయ్.